హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య అని. ఓకే, నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఒకళ్ళు రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ట్రైన్ టికెట్స్ గురించి నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నానండి. తత్కాల్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఫాస్ట్గా మనం తత్కాల్ టికెట్ని ఎలా బుక్ చేసుకొని మన టికెట్ని కన్ఫర్మ్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎవరిదా చూస్తే ఏంటంటే మీకు ఎలా చేసుకోవాలి ఫాస్ట్గా తత్కాల్ టికెట్స్ అనేది మీకు తెలుస్తుంది. తత్కాల్ టికెట్స్ అంటే మనకి ట్రైన్ స్టార్ట్ అవడానికి 1 డే బిఫోర్ రైల్వే శాఖ కొన్ని టికెట్స్ అనేది వెళ్తుందండి. వాటిని మనం తత్కాల్ టికెట్స్ అంటాము. అది స్టేషన్ వైజ్గా కొంత కోటా ఉంటుంది. కోటా వైజ్గా ఏంటంటే విజయవాడ కొన్ని, గుంటూరు కొన్ని, అలాగా రాజమండ్రి కొన్ని, అలా కోటా ఉంటాయి. ఆ స్టేషన్కి తగ్గట్టుగా మనకి ఇవి రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మనం ముందుగా ఫాస్ట్గా చేసుకోవాలంటే తక్కువ టికెట్స్ ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా చేయాలి. ఎక్కువ మంది పోటీ పడుతూ ఉంటారు కాబట్టి ఎవరు ఫస్ట్ చేస్తారో వాళ్ళకి తత్కాల్ టికెట్స్ అనేది దొరుకుతాయి. కాబట్టి ఫస్ట్ మీరు మాస్టర్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ మాస్టర్ లిస్ట్ దానికి సంబంధించింది నేను నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. మాస్టర్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీరు నా వీడియోస్ని ఫాలో అయితే అది మీకు ఈజీగా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే ఐఆర్టీసీ సైట్లోకి వెళ్ళండి. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. ఓకే, లాగిన్ అయిన తర్వాత బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్లో మీరు ఐఆర్టీసీ సైట్ ఓపెన్ చేసుకోండి. దాంట్లో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఏంటంటే అక్కడ క్యాప్చా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఇదంతా ఏంటంటే మనం తత్కాల్ టికెట్ స్లీపరు 11 o'clock వదులుతాడు కాబట్టి ఏంటంటే 10:58కి 59కి లేదా 57కే ముందే లాగిన్ ఉంచాలి. లాగిన్ ఉంచిన తర్వాత మన మాస్టర్ లిస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఏ ఊరు నుంచి మీరు ఏ ఊరికి ట్రావెల్ చేస్తున్నారని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. 2 దగ్గర విజయవాడ, ఓకే, ఫ్రమ్ దగ్గర 2 దగ్గర తిరుపతి, ఫ్రమ్ దగ్గర విజయవాడ అని ఎంటర్ చేశాను. ట్రావెల్ డేటు తత్కాల్ టికెట్ అని పెట్టాను. సెర్చ్ వితిన్ సెకండ్స్లో ఫాస్ట్గా చేస్తేనే మాత్రమే మనకి తత్కాల్ టికెట్స్ అనేవి దొరుకుతాయి. కాబట్టి ప్రతిదీ మీరు అలర్ట్గా ఉండాలి. ఓకేనా, 11 అవ్వడానికి 1 minute ముందే మీరు ఈ లాగిన్ అనేది ఓపెన్ చేసుకుని మాస్టర్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటేనే మీకు ఈ తత్కాల్ టికెట్స్ అనేవి దొరికే పరిస్థితి అని ప్రజెంట్ అంత డిమాండ్ ఉన్నాయి రైల్వే ట్రైన్ టికెట్స్కి. కాబట్టి ఏంటంటే నేను ధర్మవరం ఎక్స్ప్రెస్ అనేది 9 గంటలకి మనకి విజయవాడ నుంచి ఉంది తిరుపతికి. కాబట్టి ప్యాసింజర్స్ లిస్ట్ అనేది నేను మళ్ళీ నోట్ ప్యాడ్లో కూడా నేను టైప్ చేసి పెట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను అది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ధర్మవరం ఎక్స్ప్రెస్ ఇది కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది 9:10కి మనకి స్టార్ట్ అవుతుంది స్లీపరు. ఓకే, నేను జస్ట్ ఎగ్జాక్ట్గా మాస్టర్ లిస్టు రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే 11కి అవ్వడానికి 1 minute ముందే నేను లాగిన్ కూడా ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఓకే, వాళ్ళు కస్టమర్స్ అడిగింది ఏంటంటే నాకు స్లీపర్ టికెట్స్ కావాలని అడిగారు. కాబట్టి ఏంటంటే స్లీపర్ టికెట్స్ దగ్గర మాత్రం ట్యాగ్ అనేది నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఆ కోటా వచ్చేసరికి ఏంటంటే దాదాపుగా ఏంటంటే 140 నుంచి 148 టికెట్స్ అనేది వాళ్ళు ఇస్తారు. చూడండి, మీకు ఎగ్జాక్ట్గా నేను చూపిస్తాను. అది క్లిక్ చేసుకోండి. 11 అయింది. నేను స్లీపర్ మీద క్లిక్ చేశాను. ఫస్ట్ ఈజ్ ఫస్ట్ అండి. తత్కాల్ టికెట్ విషయంలో ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళది మాత్రం వస్తుంది. మళ్ళీ ట్రై చేయండి, సర్వర్ ఎర్రర్ వచ్చింది. ఓకే, 143 టికెట్స్ ఇచ్చాడండి. బుక్ అన్న బటన్ మీద ఆప్షన్ నేను ప్రెస్ చేయడం జరిగింది. వచ్చిన తర్వాత ఏంటంటే మనకి కస్టమర్ డీటెయిల్స్ అనేది అడుగుతుందండి. నెక్స్ట్ విండోలో మనకి ఏంటంటే కస్టమర్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. చూస్తే ఏంటంటే మీకు ప్రాసెస్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఇక మళ్ళీ ఎర్రర్ వచ్చింది. అగైన్ బుక్. ఓకే, ఇలా వస్తుందండి. ఆ పేర్లు మాస్టర్ లిస్ట్లో ఉంటే ఇలా డిస్ప్లే అవుతాయి మనకి. కాబట్టి ఏంటంటే అవి 1 by 1 మనం టైప్ చేయకుండా వెంటనే ఆ డ్రాప్ డౌన్ మెనూస్ ద్వారా ఈజీగా మనం అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, టైప్ చేస్తుంటే టైం అయిపోతుంది. ఓకేనా, పేమెంట్ గేట్వేలోకి వెళ్ళిపోయింది. డైరెక్ట్గా మ్యాప్ తీసుకున్నాను నేను యూపీఐది. లేకపోతే మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఉంటే అలా చేసుకోవచ్చు. లేకపోతే ఐఆర్సీటీ వాలెట్లోకి అమౌంట్ యాడ్ చేసుకుని అలా అయినా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది అయిన తర్వాత కన్ఫర్మేషన్ చార్ట్ అనేది ఉంటుందండి. అంటే మీరు ఎంటర్ చేసిన పేర్లు కన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. తత్కాల్ టికెట్లు ఏంటంటే మీకు లోవర్ కావాలా, అప్పర్ కావాలా, లేదా మిడిల్ కావాలా, సైడ్ అప్పరా, సైడ్ మిడిల్ అనేది ముందే డిసైడ్ చేసుకోవాలి. 133 టికెట్స్ ఉన్నాయండి. ఓకే, 143లో ఆల్రెడీ 10 టికెట్స్ అనేది అయిపోయి క్యాప్చా ఎంటర్ చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి. అంటే ఈ మనం మాట్లాడే టైంలోనే ఓకేనా ఫ్యూ సెకండ్స్లోనే కొన్ని టికెట్స్ అనేది అయిపోయింది. అంటే అంత ఫాస్ట్గా ఉంటారు. కాబట్టి అంటే రెడీ చేసుకోండి. ఇలా పేమెంట్ గేట్వేలోకి వెళ్ళిపోయి మీరు మీ టికెట్ పేమెంట్ అనేది ఎంటర్ చేసుకుంటే టికెట్ కన్ఫర్మేషన్ అనేది అవుతుందండి. ఓకేనా, ఈ వీడియో ద్వారా మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది అంటే కనుక ఇమీడియట్గా నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి చేరుతుంది. థ్యాంక్ యూ. మరొక వీడియోతో ముందు వస్తాను. థ్యాంక్ యూ.